ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. వద్దు రాజమాత. శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులో కరిగిపోతాయి. అప్పుడు నీవొక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడవై ఒంటిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయివాని చేతిలో హీనంగా బలి కాగలవు.